బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి ఏ రకంగా ఉందో కొన్ని దృశ్యాల రూపంలో చూద్దాము. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఈ తుఫాను తీరం దాటబోతోంది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటబోతోందని, తీరం దాటేటటువంటి ప్రక్రియ అయితే ఆలస్యంగా కొనసాగుతోంది, నెమ్మదిగా కొనసాగుతోంది. 6 గంటలకల్లా ఈ ప్రక్రియ మొదలవుతుంది, 11 గంటలకు పూర్తవుతుందన్నారు. కానీ కేవలం 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో 7 గంటల సమయంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది, తీరానికి చేరువయ్యే అవకాశం ఉంది. 10:30 గంటలకల్లా తుఫాను తీరం దాటిపోతుంది పూర్తి స్థాయిలో. ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది ముందుగానే మనకు కనిపిస్తోంది. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, మచిలీపట్నంకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈదురుగాలులు ఏ స్థాయిలో వీస్తున్నాయో, తీరం దాటే సమయంలో అయితే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇప్పటికైతే 60 నుంచి 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. చెట్లయితే కొబ్బరి చెట్లు నేల కూలిపోతున్నాయి, విద్యుత్ స్తంభాలు నేల కూలిపోతున్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ముందు జాగ్రత్తగా పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 7 గంటల నుంచి హైవేల పైన ప్రయాణం కూడా పూర్తిగా ఆగిపోతుంది. మచిలీపట్నంకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, మరి కాసేపట్లోనే తీరాన్ని తాకబోతోంది మోందా తుఫాన్. ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రభావం ఎలా ఉంది? అధికారులు, ప్రభుత్వం, ముఖ్యంగా ప్రజల సహకారం, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఈశ్వర్, మరికొద్ది సేపట్లోనే తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం బీచ్ దగ్గర కానీ, మచిలీపట్నం సిటీలో కానీ ఈదురుగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అంటే వర్షం మాత్రం ఎక్కడెక్కడ కనబడట్లేదు, కానీ ఈదురుగాలుల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో కూడా ఈదురుగాలు ఉన్నాయి. దాంతోపాటు పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేల పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడైతే ఈదురుగాలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అధికారులు 5 గంటల నుంచి కూడా మచిలీపట్నంలో కరెంటు నిలుపుదల చేశారు. విద్యుత్తు ఎప్పుడైతే నిలుపుదల చేశారో దాంతో మచిలీపట్నం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిందని చెప్పాలి. ఒక పక్క విద్యుత్తు లేకపోవడం, మరో పక్క కారుమబ్బులు కమ్ముకోవడంతో పూర్తిగా మచిలీపట్నం కూడా అంధకారంలో వచ్చిన పరిస్థితి. మచిలీపట్నం నుంచి కుత్తువేని వెళ్ళే దారి ఏదైతే ఉందో అది బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ దారిలో దాదాపు చెట్లన్నీ కూడా నేల కూలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీచ్ దగ్గరలో ఉండడంతో అక్కడ ఈదురుగాలుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగం ఉంటుంది, గాలిలో వేగం ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే నా వెనక ఉన్న ప్రాంతం అంతా కూడా చెమ్మ చీకట్లో కనిపిస్తుంది. ఎందుకంటే 5 గంటల నుంచి ప్రాంతంలో ఇక్కడ కరెంట్ని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ఎక్కడ కూడా పవర్ లేని పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అందరికీ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామంటూ అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. ఈదురుగాలుల ప్రభావం భారీగా ఉండడంతో చెట్లు నేలకూలే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావట్లేదు, చెట్ల దగ్గర ఉండొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఈదురుగాలుల ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా మచిలీపట్నంలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆ బీచ్ సమీపంలో బీచ్ రోడ్లో కానీ ఎవరిని కూడా అధికారులు అలౌ చేయట్లేదు. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఎవరిని కూడా 7 గంటల తర్వాత రోడ్లపైకి ఎవరు రాకుండా పూర్తిగా నిరోధించబోతున్నారా? అసలు ఏం జరగబోతోంది? అంటే ఇప్పటికే మచిలీపట్నంలో దాదాపు రవాణా అన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే బస్సులన్నింటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. నేషనల్ హైవేలో ఇటు పెడన కానీ అటు అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ హైవేల్లో దాదాపు గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 100 కిలోమీటర్ల వేగంలో గాలి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాహనాలు వస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి వాహనాలన్నింటినీ కూడా రవాణాని ఆఫ్ చేసిన పరిస్థితి. ఆర్టీసీని పూర్తిగా ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో క్లోజ్ చేశారనే చెప్పాలి. పూర్తిగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీదే ప్రయాణికులు ఆధారపడ్డారు. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలంటే ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అధికార యంత్రాంగం కూడా అందరికీ సమాచారం ఇస్తున్నారు. దాంతోపాటు ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో, మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే చెట్లు కూలుతున్నాయో అన్నింటినీ క్లియర్ చేసే పని పెట్టుకున్నట్టయితే మచిలీపట్నం జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా చెమ్మ చీకట్లు అయితే మచిలీపట్నంలో ప్రస్తుతం అలుముకున్నాయి. ఎందుకంటే ఇక్కడ తీరం దాదాపు కాకినాడ మచిలీపట్నం మధ్యలోనే. ఎస్ ఈశ్వర్.
ఈ రాత్రి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 11 గంటల సమయం లోపు తీరం దాటే అవకాశం ఉందంటున్నారు కదా. ఈ రాత్రి గడవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ నైట్ ఎలా గడవబోతోంది? అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మధ్యాహ్నం నుంచి మచిలీపట్నానికి సంబంధించి ఇళ్లల్లోంచి ప్రజలైతే బయటికి రావడం తగ్గింది. ఎందుకంటే ఇటు ప్రమాద హెచ్చరికలు రావడం, ప్రతి క్షణానికి ఒక మెసేజ్లు కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తుంది, వాతావరణ శాఖ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈదురుగాలి ప్రభావం కూడా చాలా తీవ్రంగా మచిలీపట్నంలో ఉందని చెప్పాలి. ఇటు ఈ రాత్రి తీరం దాటిదే కానీ పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనరల్గా 1-2 సెంటీమీటర్లు చిన్నపాటి వర్షానికే మచిలీపట్నం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కనుక భారీ స్థాయిలో వర్షం, ఎందుకంటే దాదాపు 10 నుంచి 20 సెంటీమీటర్ల లోపు వర్షం పడుతుందంటూ అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో క్షణక్షణం గన్నంగా మచిలీపట్నం ప్రజలైతే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరొక పక్క విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు కనీసం సమాచారం అంటే తెలుసుకోవడానికి సెల్ ఫోన్లు తప్ప కనీసం టీవీలు కూడా చూసే పరిస్థితి లేని పరిస్థితి ప్రస్తుతం అయితే మచిలీపట్నం ఉంది. ఏ సమయానికి తీరం దాటుతుందనే ఒక భయాందోళన అయితే మచిలీపట్నం ప్రజల్లో నెలకొని ఉంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇటు అధికార యంత్రాంగం కూడా ప్రజల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నాలు కూడా ఇటు అధికార యంత్రాంగం నుంచి కూడా జరుగుతున్నాయనే చెప్పాలి. పూర్తిగా ఎక్కడైతే చెట్లు నేలకొల్తున్నాయో వాటిని వెంటనే క్లియర్ చేసే పని కూడా వెంటనే చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే డ్యామేజ్గా కొంత ఉన్నాయో వాటిని క్లియర్ చేసే పని కూడా ఇటు విద్యుత్ శాఖ నుంచి అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే మచిలీపట్నం కనిపిస్తుందని చెప్పాలి. 11:30 ప్రాంతంలో ఇక్కడ తీరం దాటి అంటే మచిలీపట్నం సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా కవర్ చేయడం కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారనే చెప్పాలి. ఈశ్వర్, రైట్. సురేందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు విజయవాడకు సంబంధించింది. చూసారా ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో? మోంతా తుపాను కారణంగా నిర్మానుష్యంగా ఒక కర్ఫ్యూ వాతావరణం విజయవాడలో మనకు కనిపిస్తోంది. విజయవాడ నగరం సాయంత్రం 6:30 గంటలకల్లా ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే తుపాను ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జిల్లా కూడా రెడ్ అలర్ట్ జోన్లోనే ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్య మరి కాసేపట్లో తుపాను తీరం దాటబోతోంది. మోంతా ప్రభావం ఇప్పటికే పలు జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతుంటే ఎప్పటికప్పుడు వాటిని తొలగించేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రాత్రి వేళలో తీరం దాటుతోంది కాబట్టి విద్యుత్ సరఫరాకు, సిగ్నలింగ్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు చెప్పినట్టుగా వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళకి సహకారాలు అందించి తీరాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పునరావాస కేంద్రాలకు కూడా తప్పనిసరిగా తరలి వెళ్ళాలి. ఎందుకంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. కాకినాడ మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటబోతోంది. ఒకసారి విజయవాడ నగరాన్ని చూడండి ఏ రకంగా కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలకల్లా ఇలాంటి చిమ్మ చీకట్లు అలుముకొని నిర్మానుష్యంగా మారిపోయిందంటే మోంతా తుపాను ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడ పోర్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఆపేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తోంది గ్రేట్ డేంజర్ సిగ్నల్ అనేది అధికారులు ఇప్పటికే ఇచ్చారు. ఎందుకంటే కాకినాడ మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరం దాటబోతోంది. దాదాపు 3 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగబోతోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల లోపు తుఫాను తీరం దాటబోతోందని నెమ్మదిగా కదులుతూ వస్తుండడంతో ఇది 7 గంటలకు తుఫాను తీరం దాటే ప్రక్రియ మొదలవుతుంది. 10 గంటలకల్లా ముగుస్తుంది. ఆ 3 గంటల సమయం చాలా కీలకమైందిగా మనం చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కూడా కురుస్తాయి. ఈదురుగాలులకు ప్రమాదం జరుగుతుంది. అలాగే కుండపోత వర్షాలకు కూడా ప్రమాదం జరుగుతుంది. ప్రజలెవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ జాతీయ రహదారులపై వాహనాలను కూడా సరిగ్గా 7 గంటలకు మరో 25 నిమిషాల్లో ఏ వాహనాన్ని ఆ వాహనం అక్కడే ఆపేయబోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించబోతోంది.